పాకెట్లో ఉన్న పైసలు ఏమైనాయి? సోనీ, రోజు నా పాకెట్లోకి వెళ్ళి పైసలు మాయమవుతున్నాయండి. అలా ఇలా మాయమైతే అయినా డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి కదా ఉదయ్ నువ్వు. నా డబ్బులు అయితే ఏం మాయమవ్వలేదు. హే, ఈ కొత్త ఫ్రిడ్జ్ ఎట్లా వచ్చింది ఇంట్లోకు? ఒక్క నిమిషం ఆగా, పర్సు కూర్చుకుంటా. చెప్పు ఇప్పుడు. అంటే రోజు నా పర్సులోకి వెళ్ళి పైసలు దొంగతనం చేయడం నువ్వేనా? దొంగతనమా? దొంగతనం కాదు, అది మా లేడీస్కున్న అధికారం. అంటే నా దగ్గర కొట్టేసిన పైసలతోనే ఇంట్లో ఫ్రిడ్జ్ అవన్నీ కొనుక్కొచ్చినావా? అప్పటి నుంచి డబ్బులన్నీ సేవ్ చేస్తున్నా, అది కూడా 24 క్యారెట్ గోల్డ్ లో. డైలీ 50 రూపీస్ జార్ యాప్ లో డిపాజిట్ చేస్తున్నా. అప్పటి నుంచి డబ్బులన్నీ సేవ్ చేసి కొత్త ఐటమ్స్ తీసుకున్నా, ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నా. ఇగో గోల్డ్ చైన్ కూడా చూడు. ఆగాగు, ఇదే గోల్డ్ చైన్ మీ తమ్ముడు మెడలో చూసిన, అదే నుంచి వచ్చింది. అవునా? ఏమో, అది నాకేం తెలుసు. అది ఫేక్ కూడా అయి ఉండొచ్చు కదా. ఏయ్ అమ్మా, ఇంత మోసమా?